హాయ్ అండి. నేను మీ ఉమా. వెల్కమ్ బ్యాక్ టు ఉమా టాక్స్ వైజాగ్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ముందుగా అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలండి. అదేంటి వినాయక చవితి అయిపోయి అప్పుడే 1 వీక్ అట్లా అవుతుంది. ఇప్పుడు చెప్తున్నానేంటి అనుకోవద్దు. నేను అప్పుడు వినాయక చవితి రోజైనా కమ్యూనిటీ పోస్ట్ చేద్దామని చాలా ట్రై చేశాను. కానీ అస్సలు కాలేదండి. మా ఇంట్లో వినాయకుడిని పెట్టుకున్నాము. అట్లనే మా అపార్ట్మెంట్‌లో కూడా వినాయకుడిని పెట్టామండి. దానికి సంబంధించి పూజలు హ్మ్. ఇంకా ఉంటాయి కదా! 1 వీక్ అట్లాగా పెట్టుకుంటాము దేవుడిని. ఆ 1 వీక్‌కి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూజ, ఒక్కొక్క యాక్టివిటీ అట్లాగా ప్లాన్ చేసుకుంటామనమాట అపార్ట్మెంట్‌లో అందరం కూడా. అందులో అందులో భాగంగానే నాకింకా పోస్ట్ చేయడానికి జస్ట్ కమ్యూనిటీ పోస్ట్ కూడా చేయడానికి అస్సలు వీలు కాలేదండి. అప్పుడే మొన్నటి నుంచి అనుకుంటూ ఉన్నాను. నేను వీడియోస్ పోస్ట్ చేసి దగ్గర దగ్గర 1 వీక్ అట్లా అయిపోతుంది అనేసి అనుకున్నా. ఇప్పటికి కూడా అసలు కాలేదండి. ఇప్పుడేంటంటే ప్రతి వీధిలో కూడా మనకి వినాయకుడిని నిలబెడుతూ ఉంటారు కదా! దానికి సంబంధించి డీజేస్ అవన్నీ సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఎక్కువ మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇన్‌కేస్ ఇప్పుడు కూడా సౌండ్స్ వస్తూనే ఉన్నాయి. మీకు వినిపించవచ్చు, లేదంటే లేకపోవచ్చు. కానీ ఇప్పటికి వినిపిస్తూనే ఉన్నాయి సాంగ్స్ అవంతా కూడా. సరే ఇప్పటికి లేట్ అయిపోయిందన్న ఉద్దేశంతో అయితే ఇంక నేను ఎలా అయినా ఈరోజు పెట్టాలనేసి ఇంక నేనైతే ఇంక ఫిక్స్ అయ్యి ఉన్నాను గట్టిగా. ఇంక అందుకనేసి ఈరోజైతే వాయిస్ ఓవర్ ఇచ్చేసి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. మీ ఇంట్లో వినాయక చవితి అనేది ఎలా జరుపుకున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను ఎర్లీ మార్నింగ్ 2కి అట్లా లేచానండి. 2కి లేచి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత వినాయకుడికైతే కొంచెం ఎక్కువేమి చేయలేదు నైవేద్యాలవేమి కూడా. కొంచెం లైట్‌గానే చేశానులెండి. మళ్ళీ కిందకి వెళ్ళాలి. కింద పూజలో కూడా ఉండాలి కదా! అన్న ఉద్దేశంతో త్వరగానే లేచాను కానీ, అంత ఎక్కువేమి చేయలేదు నైవేద్యంలో. ఇక్కడేంటంటే దేవుడికి ఎంతో ఇష్టమైన నూకుండ్రాళ్ళు, అలానే స్వీట్ కుడుములు, పులిహోర, దద్దోజనం, శనగలు ఇవింతే చేశానండి. ఎక్కువేం చేయలేదు. మళ్ళీ కిందకి వెళ్ళాలి కదా! మళ్ళీ మన కోసం వెయిట్ చేస్తారన్న ఉద్దేశంతో నేను త్వరగానే ఇంట్లో పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. కంప్లీట్ చేసుకునేసరికి మాకు దగ్గర దగ్గర ఒక 11:30 అట్లా అయిందనమాట. 11:30 అయిన తర్వాత మేమైతే ఇంక కిందకి గణపతి దగ్గరికి కూడా వెళ్ళి, అక్కడ కూడా పంతులు గారొస్తే చక్కగా కింద కూడా పూజంతా కంప్లీట్ చేసేసుకున్నామండి. మేమైతే ఇంట్లో ఒక్కరోజే ఉంచాను. మనకి వినాయక చవితి ఎప్పుడయింది, ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి, దీపం పెట్టి, హారతిచ్చేసి, నైవేద్యం చూపిచ్చిన తర్వాతయితే కదిపేసానండి. కదిపేసి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మా కింద అపార్ట్మెంట్‌లో వినాయకుడిని పెట్టామని చెప్పాను కదా! అక్కడైతే పెట్టేసాననమాట. ఆ నైటే దీపాలు పెట్టినప్పుడు ఎందుకు తీసుకెళ్ళడం అన్నట్లుగా నేనింకా నైట్ తీసుకెళ్ళలేదు. ఇంట్లోనే వదిలేసాను. ఇంకా కింద నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టేసాననమాట. చాలామంది అక్కడే పెట్టేస్తారండి. మా అపార్ట్మెంట్‌లో అందరూ కూడా. ఇక్కడైతే వినాయకుడి బొమ్మ అనేది మేమెప్పుడు కూడా మట్టిదే తీసుకుంటామండి. యాక్చువల్‌గా ఏంటంటే, మా పిల్లలకి స్కూల్లో ఇస్తారనమాట. ముందు రోజే ఇచ్చేస్తారండి. వినాయకుడినిస్తారు. అదే ఉద్దేశంతో నేను ఎలాగో వినాయక చవితి ముందు రోజు పూజకు సంబంధించి ఫ్రూట్స్ కావచ్చు, పువ్వులు అవన్నీ కొంటూ ఉంటాం కదా! అలాంటప్పుడు నేను తీసుకోలేదు. మా పిల్లలకి స్కూల్లో ఇస్తారు కదా! అనే ఉద్దేశంతో తీసుకోవడం మానేశాను. ఈ ఇయర్ ప్లానెడ్‌గా తీసుకోవడం మానేశాననమాట. వాళ్ళేంటంటే మరి ఎందుకని ఇవ్వలేదో నాకంత తెలీదు కానీ స్కూల్లో మొన్నైతే ఇవ్వలేదండి. ఇంటికొచ్చిన తర్వాత అడిగితే ఇవ్వలేదు స్కూల్‌లో అనేసన్నారు. సరేలే అని మా ఇంటి పక్కనే బొమ్మలు అమ్ముతూ ఉంటే ఒక మట్టి బొమ్మయితే తీసుకున్నానండి. ఎప్పుడు మేము కలర్స్ పెట్టము. ఇలా మట్టి బొమ్మున్నదే చిన్న బొమ్మే పెట్టేసుకుంటామనమాట సింపుల్‌గా. పిల్లలైతే పెద్దది పెడదాము, కలర్స్ పెడదాము అనేసి అంటూ ఉంటారు. కానీ వద్దనేసి ఇంక మేము సింపుల్‌గా ఇదే పెట్టుకుంటూ ఉంటాం అనమాట. చాలా సింపుల్‌గా చేసేసుకున్నామండి వినాయక చవితి అనేది. కానీ కింద చేసుకున్నాం. చాలా జరిగిందండి మా అపార్ట్మెంట్‌లో. నాకైతే చాలా ఇష్టం వినాయక చవితి అనేది. వినాయక చవితికే కదండీ ఇంట్లో అందరూ అంటే అపార్ట్మెంట్‌లో కలిసే చెప్తున్నాను. అపార్ట్మెంట్‌లో అందరం కలుసుకొని చక్కగా గ్యాదర్ అయ్యి, ఆ ఈవినింగ్, మార్నింగ్ పూజ టైంలో అందరూ కూర్చొని చక్కగా పూజ చేసుకొని, చక్కగా మాట్లాడుకోవడం, లేదంటే ఏదైనా యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయడము, ఏదన్నా రోజుకొక పూజకి అట్లా పెట్టుకోవడం అనమాట. మేము అట్లానే చేస్తామండి. కరెక్ట్‌గా ఒక 5 డేస్ అట్లా ఉంచుకుంటామనమాట వినాయకుడిని. ఉంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూజ అట్లా పెట్టుకుంటాము. ఒకరోజు దీపోత్సవము, అలానే నెక్స్ట్ డే కుంకుమార్చన, తర్వాతొచ్చి పిల్లలకి సరస్వతి పూజ. అలాగా ప్లాన్ చేసుకుంటామనమాట మా అపార్ట్మెంట్‌లో అందరం కూడా. చాలా సరదాగా చాలా జరిగిందండి వినాయక చవితి అనేది. మొత్తం ఒక 1 వీక్‌కి 10
సారీ 1 వీక్ ఒక 7 డేస్ 1 వీక్ అట్లాగా ఈ వినాయక చవితికి సంబంధించినవి వ్లాగ్స్ వస్తూ ఉంటాయన్నమాట. అపార్ట్మెంట్‌లో అన్నీ కూడా ప్రతీదీ షూట్ చేశానండి. షూట్ చేసి పెట్టానన్నమాట. షూట్ చేసి పెట్టుకొనుంటే మనం ఎప్పుడైనా పోస్ట్ చేయొచ్చు కదా అన్న ఉద్దేశంతో ప్రతీది కూడా షూట్ చేసి పెట్టాను నేను. కానీ నాకు ఈ 1 వీక్ అనేది కొంచెం పనుండడం వల్ల అస్సలు కుదరలేదండి. నేను రోజు అనుకునేదాన్ని పోస్ట్ చెయ్యట్లేదు. చెయ్యాలి, చెయ్యాలి అనేసి. మాకు మార్నింగ్ 5కి లేవడం, పిల్లలు స్కూలుకి వెళ్తే గనక ఇంట్లో బాక్స్ అంతా రెడీ చేయడం, అలానే నైట్ మార్నింగ్ కుదరకపోయినా కిందకి పూజకెళ్ళడానికి నైట్ కంపల్సరీ వెళ్ళేవాళ్ళమండి. నెక్స్ట్ నుంచి ఇంకా మన అపార్ట్మెంట్ వ్లాగ్స్ వస్తూ ఉంటాయండి. చూస్తూ ఉండండి. అలానే ఎంజాయ్ చేస్తూ ఉండండి. మా అపార్ట్మెంట్‌లో అందరం కూడా చక్కగా పార్టిసిపేట్ చేసి ప్రతి దాంట్లో కూడా అందరూ ఇన్వాల్వ్ అవుతామండి. మా అపార్ట్మెంట్‌లో అందరూ కూడా చక్కగా ప్రతి దాంట్లో కూడా పార్టిసిపేట్ చేస్తారనమాట. ఇక్కడైతే మా పూజదంతా కూడా మీకేమి ఎక్స్‌ప్లెయిన్ చేయలేదండి. జస్ట్ చూపిచ్చేసానంతే. ఇక్కడైతే పిల్లలం, నేను అంతా కూడా చక్కగా పూజంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నామండి. వినాయకుడి పూజ అనేది పిల్లలకి సంబంధించిందే గాబట్టి, వాళ్ళని గూడా పక్కనే కూర్చోబెట్టి, వాళ్ళకి కూడా పత్రితో అయితే పూజ అయితే చేపిచ్చానండి. ఓకే అండి. మరొక నెక్స్ట్ వీడియోతో మా అపార్ట్మెంట్‌లో జరిగే వినాయకుడి పూజతో మళ్ళీ కలుసుకుందాము. వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.